ఇన్స్పెక్టర్ గారు, ఏంటి ఏంటి మీరు చేస్తున్నది? మేమేమీ చేయడం లేదు, కానీ మీరు చేసిన పనులు తెలిసి దానికి శిక్షించడానికి వచ్చాం. అదే మీ అందరినీ జైల్లో పెట్టడానికి వచ్చాం. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగండి, ఇప్పుడే నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను, మీరు ఆయనతో మాట్లాడండి. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదు. ఏ స్టేషన్ మీది? ఏ స్టేషనో నీకు అనవసరం, కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎవరికైతే ఫోన్ చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని మానుకోండి. ఎందుకంటే కమిషనర్ గారు నన్ను గుర్తుపట్టారు. బారాపంకి స్టేషన్కి ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. సర్లేండి, ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరంతా స్టేషన్కి పదండి. మేమెందుకు స్టేషన్కి రావాలి? మేమేం చేశాం? ముజ్వల్, ప్లీజ్ ఇతని గొడవ ఏంటో కొంచెం చూడు. అలాగే వదినా. ఒక నిమిషం అన్నయ్య. వదినా, నేను హ్యాండిల్ చేస్తాను అతన్ని. బాబు, ఇంకొంచెం పెద్దవాడివై మీసాలు గడ్డాలు పెంచిన తర్వాత హ్యాండిల్ చేయి. ఇన్స్పెక్టర్, మర్యాదగా మాట్లాడండి. మీరు ఎవరింటికి వచ్చారో మీకు తెలియట్లేదు. ఈ బెదిరింపులన్నీ మీరు ఇంకెవరినైనా బెదిరించుకోండి. నేను ఈ విషయంలో మీ అందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చాను. అది జరిగిన వెంటనే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పరువుని ప్రతిష్టని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏ విషయం గురించా? మీ అందరూ కలిసి చేసిన విషయం గురించి. గృహహింస చేస్తున్నారన్న ఆరోపణ ఉంది మీ మీద. ప్లస్ వరకట్నం యాక్ట్, ప్లస్ అటెంప్ట్ టు మర్డర్. ఇంకా డీటెయిల్డ్గా చెప్పమంటారా, లేక అర్థమైందా? అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అయినా మీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని? సాక్ష్యం కావాలా? ఇప్పుడే చూపిస్తాను సాక్ష్యం. అలాగే నా భార్య ఉంది కదా, దానికి అత్యాసలు కోరికలు పెద్దగా ఏమి ఉండవు. కానీ మా దమయంతోదినుందే, మా దమయంతోదిన తను నా భార్యకి ఎప్పుడు నూరు పోస్తూ ఉంటుంది. అందుకే పాపం రెచ్చిపోతుంటుంది. ఇది నా భార్యకైతే నేను నచ్చ చెప్తాను, అదెంత పని, 2 నిమిషాలు ఒప్పుకుంటుంది. కానీ మా దమయంతోదినుందే, తను ఒక్కసారి పట్టుబట్టిందంటే ఆ దేవుడు చెప్పినా వినదు. తను ఒకసారి నోరు ఇప్పిందంటే గనక 1-2 నోట్ల బండిల్స్ తన చేతిలో పెట్టాల్సిందే. అప్పుడే తను ప్రశాంతంగా ఉంటుంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తుంది. కృష్ణ, అత్యాశకి పోయి నువ్వు కొంచెం ఎక్కువ చేయట్లేదు కదా? చెల్లెమ్మకు చాలా కోపం వచ్చినట్టుంది. లోపల నుండి పిస్టల్గానే తీయడం లేదు కదా? వద్దు చెల్లెమ్మ, వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నాకు ఇంకా బ్రతకాలదు చెల్లెమ్మ, నన్నేం చేయొద్దు. ఏమి లేదమ్మా, నాకు ఈ సంవత్సరం కాలసర్ప దోషం ఉందని పురోహితుడు గారు చెప్పారు. నా జాతకంలో అలా ఉందంట. పంతులు గారు ఏమన్నారంటే, బాబు కృష్ణ, నీకెక్కడి నుండి డబ్బు వచ్చినా కూడా ముందు నువ్వు డబ్బునే దర్శించుకో, డబ్బు ఇచ్చే వాళ్ళని తర్వాత చూడు అని చెప్పారు. అందుకే నేను అలా అన్నాను. $25,000 అవి.
తీసుకెళ్లి మీ వదినకిచ్చి నోరు మూసుకొని ఉండమని చెప్పు. శాబాష్. గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్లే. అంత మనసుకు సంబంధించిన విషయం. వీళ్ళ మనసుల్ని సంతోష పెడితే మా జీవితం సంతోషంగా గడిచిపోతుందన్నమాట. మా సంతోషం కూడా ఈ విషయం అర్థమైతే బాగుండు. అప్పుడిక మా అందరికీ ప్రతిరోజు పండగే పండగ. ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళిక్కడి నుంచి. అలాగే గుర్తుంచుకో, ఇక మీదట నన్ను గాని మా కుటుంబాన్ని గాని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. అలాగే మేడం గారు, గుర్తుంచుకుంటాను. నువ్వెప్పటి నుంచి ఎంత మంచివాడివి అయిపోయా? నేను చెప్పాను కదరా, పెళ్ళి అయ్యాక నీ మాట చల్లదని. అదే జరిగింది. ఓకే, ఎంతసేపట్లో వస్తున్నా ఇక్కడికి? అయితే నువ్వురా, మనం మాట్లాడుకుందాం. త్వరగా రా, నేను వెయిట్ చేస్తుంటాను. సీ యూ, బాయ్. ఓకే, టేక్ కేర్. ధైర్య, ఎవరితో మాట్లాడావు? ఎవరొస్తున్నారు ఇంటికి? వదినా నిఖిల్, అదే నా చిన్నప్పుడు ఫ్రెండ్. వాడికి ఈ మధ్య పెళ్ళింది, తన భార్యతో వస్తున్నాడు ఇక్కడికి. యాక్చువల్లీ వాడికి ఏదో ప్లాన్ ఉంది, శివుడి టెంపుల్కి వెళ్ళి ఏదో స్పెషల్ పూజ చేయించాలట. నన్ను రమ్మన్నాడు, నేను వస్తానని చెప్పాను. వదినా ప్లీజ్, వాళ్ళకి మర్యాదల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడండి. వాళ్ళకి తినడానికి టిఫిన్స్ ఏమైనా అరేంజ్ చేయండి. చలో, దట్స్ ఇట్. వై నాట్? నేను ఇప్పుడే పుష్పకి చెప్తాను. ఆహాహా, శభాష్రా. బాబు ధైర్య, నువ్వు చాలా విచిత్రమైన మనిషిరా. నీ ఫ్రెండ్ పూజ అయితే పూజ, కానీ అదే ఒకవేళ నీ భార్య చేస్తే అదేమో కపట భక్తి. బ్రహ్మాండంగా ఉన్నారా నీ ఆలోచనలు? ఒరే ధైర్య, ఇతరుల గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? కనీసం రవ్వంతా నీ భార్య గురించి కూడా ఆలోచించు. అప్పుడు తను అదృష్టవంతురాలని భావిస్తుంది. ఓహో, లెక్చర్ మొదలైంది. కానీ ధైర్య నీకు చెప్పి ఉపయోగం లేదు. నీకు అసలు తెలుసా ధైర్య, శివుని మందిరానికి జంటగా కలిసి ఎందుకు వెళ్తారో? ఏ రీజన్ వల్ల వెళ్తారో నాకు అదంతా అవసరం, నేను పట్టించుకోను. నా ఫ్రెండ్ నన్ను రమ్మన్నాడు, నేను వస్తానని చెప్పాను, వాడితో వెళ్తున్నాను. ఆ టెంపుల్ హిస్టరీ, జియోగ్రఫీ ఏదైనా సరే నాకు దాంతో ఏ సంబంధం లేదు. ఒకవేళ నీకు సంబంధం లేదనుకుంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? ఈ ఊళ్ళో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చుగా. కానీ ధైర్య ఒకవేళ టెంపుల్కే వెళ్ళాలనుకుంటే సంతోషి నీతో పాటు తీసుకెళ్లరా? ఎందుకంటే అందరూ గుడికి తమ బంధం చిరకాలను నిలబడాలని ప్రార్థించడానికి వెళ్తారు. మావయ్య, ధైర్యకి ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ చాలా బాగా తెలుసులేండి. మీరు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు మావయ్య. ధైర్య, నువ్వు కిందకెళ్ళు, మీ ఫ్రెండ్స్ వచ్చేస్తారు. థ్యాంక్ యూ వదినా. నన్ను క్షమించు పుత్ర, నేను నీకు సహాయం చేయలేకపోయాను. నీ మాత అసహాయురాలైపోయింది. మీరేదైనా చెప్పండి ధైర్య, మీ భార్య నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది.